ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ నార్మల్ అన్నాడు. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ నువ్వు అన్నావు, నేను విన్నా. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ m ఇంటూ ఆ ఫార్ములా డిఫర్ y వచ్చిందంటే dy బై dx. పవర్ ముందుకు వచ్చి ఒకటి దగ్గర పవర్ ముందుకు వచ్చి క్యాష్ పట్టుకుంటే 4 2 8x. దీని పేరే స్లోప్ m అని. x ప్లస్లో x వాల్యూ -1 పెట్టాలి. అప్పుడు ఇది ఎంత మైనస్ స్క్వేర్ వేస్తే ప్లస్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఓకే -5 వచ్చేసింది. గర టిక్ కరో. ఫస్ట్ క్వశ్చన్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. ఇక్కడ y మైనస్ y1 అంటే ఇక్కడ ఇది x1 y1 అంటే ఎంత 3, m అంటే ఎంత వచ్చింది -5, x మైనస్ అంటే ప్లస్, y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు -5x -5. పాపమ్మ అన్నాము, సో ఒక సైడ్ తీసుకొని వచ్చాము. మైనస్ ఇతను వస్తే ప్లస్ ఒకటి ఆన్సర్ ఎంత 5x ప్లస్ y, 5లో 3 పోతే 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒక ఆన్సర్. ఇంకొకటి ఏంటి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. మరి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫార్ములా ఏంటి? సేమ్ ఫార్ములానే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు -1 బై m. ఇక్కడ y మైనస్ 3 -1 బై m అంటే ఎంత -4, x మైనస్ మైనస్ ప్లస్ మైనస్ క్యాన్సిల్, 5 ఇంటూ y 5y -5 3 is 15. 1తో మల్టిప్లై వచ్చే అదే వచ్చేది. ఇప్పుడు ఈ సైడ్ వచ్చేది x ప్లస్ 1, సో ఇతలు వస్తే ఎంత -5y ప్లస్ 15. ఇప్పుడు ఆన్సర్ x మైనస్ 5y 15 ఒక 1 ఎంత 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ విధంగా మన దగ్గర క్వశ్చన్స్ ఇంకా ఉంటాయి. ఓకేనా, ఇంకా 3 కర్వ్స్ 3 పాయింట్స్ చేంజ్ చేసేటివి ఉంటాయి. హ్యాపీగా ఇలానే చేయొచ్చు.